విషయంలో హాలీవుడ్ హీరోలను సైతం తలదన్నే హీరో సూర్య. వర్సటైల్ అనే పదానికి సూర్య ఒక ఎన్సైక్లోపీడియా. ఎంతసేపు రోత సినిమాలు, రొటీన్ సినిమాలు చేయడం సూర్య హిస్టరీలో లేదు. క్యారెక్టర్ కోసం ఎంతవరకైనా వెళ్లే ఆకలి ఈ డైనమిక్ హీరో సొంతం. ఇప్పుడు సూర్య రెట్రో సినిమాతో బిజీగా ఉన్నాడు. ఆ తరువాత మన తెలుగు డైరెక్టర్ వెంకీ అట్లూరితో సినిమా తీయనున్నాడు. ఈ సినిమా గురించి ఒక అప్డేట్ ఇంట్రెస్టింగ్ గా మారింది. మరి సూర్య సినిమాకు సంబంధించిన ఆ ఇంట్రెస్టింగ్ హింట్ ఏంటో చూసేద్దాం. స్టార్ హీరో సూర్య చివరిగా కంగువా సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. భారీ అంచనాల మధ్య విడుదలైన ఈ సినిమా ఆశించిన స్థాయిలో ప్రేక్షకులను ఆకట్టుకోలేకపోయింది. ఈ సినిమా నిరాశపరచడంతో అభిమానులు ఇప్పుడు సూర్య నెక్స్ట్ సినిమాపై అంచనాలు పెట్టుకున్నారు. ప్రస్తుతం సూర్య రెట్రో, సూర్య 45 అనే సినిమాలకు కమిట్ అయ్యాడు. కార్తిక్ సుబ్బరాజు దర్శకత్వం వహిస్తున్న చిత్రం రెట్రో. ఈ చిత్రంలో ఆయన సరసన టాలీవుడ్ హిట్ హీరోయిన్ గా పూజా హెగ్డే నటిస్తోంది. ఈ సినిమా షూటింగ్ పూర్తయి పోస్ట్ ప్రొడక్షన్ పనులు జరుగుతున్నాయి. సంతోష్ నారాయణన్ సంగీతం అందిస్తున్న ఈ చిత్రం మే 1, 2025న విడుదల కానుంది. ఈ సినిమా తరువాత ఆర్జే బాలాజీ దర్శకత్వంలో సూర్య 45 సినిమా భారీ స్థాయిలో నిర్మాణంలో ఉంది. ఈ సినిమాలో సూర్య ద్విపాత్రాభినయం చేస్తున్నాడని కూడా తెలుస్తోంది. ఈ సినిమా షూటింగ్ నవంబర్ 2024లో ప్రారంభమైంది. ప్రస్తుతం హైదరాబాద్లోని రామోజీ ఫిల్మ్ సిటీలో ఈ సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. ఈ సినిమా తర్వాత సూర్య వాడివాసల్ సినిమాలో నటించనున్నట్లు చెబుతున్నారు. అలాగే సూర్య టాలీవుడ్లోకి అడుగుపెట్టనున్నాడని తెలుస్తోంది. టాలీవుడ్ దర్శకుడు వెంకీ అట్లూరి దర్శకత్వంలో సినిమా చేస్తున్నాడని తెలుస్తోంది. అయితే ఈ సినిమా గురించి ఓ ఇంట్రెస్టింగ్ టాపిక్ ఇంటర్నెట్లో చక్కర్లు కొడుతోంది. సూర్యతో పాటు ఇద్దరు హీరోయిన్లు ఈ చిత్రంలో నటిస్తున్నట్లు పేర్కొంటూ ఓ అప్డేట్ విడుదలైంది. హీరోయిన్లు నటి భాగ్యశ్రీ, నిధి అగర్వాల్ ఈ సినిమాలో నటిస్తున్నారని, వెంకీ అట్లూరి డైరెక్షన్లో వచ్చిన సార్, లక్కీ భాస్కర్ సినిమాలు మంచి విజయం సాధించాయి. కాగా ఇప్పుడు సూర్యతో వెంకీ సినిమా చేస్తున్నారని, త్వరలోనే ఈ సినిమా గురించి అప్డేట్స్ బయటకు రానున్నాయి.